ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ రాజహంస ఏడువారాల పూలు రెడీ దాడేది చిన్న ఆట గెలిచేది పెద్ద మొత్తం 36 లక్షలు. ఇంట్లో పాట పాడేవాళ్ళు ఒక్కళ్ళుంటేనే ఇల్లంతా ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటిది ఇంట్లో పాట పాడేవాళ్ళు ఇద్దరుంటే జీవితం రాగమయం గానమయం ఆనందమయం అవుతుంది. So let's invite the beautiful singers Hemachandra and Shravani Bhargavi. Very nice to see you all. Thank you. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. అఫ్ కోర్స్ నేను కూడా అప్పుడు చిన్నగానే ఉన్నాను, అది వేరే విషయం. అప్పుడు మీరు విడివిడిగా సింగర్స్ గా వచ్చారు, జీన్స్ వర్షన్. తర్వాత క్యాష్ లో మీరు విడివిడిగా వచ్చారు, మళ్ళీ మీరు కలిసి వచ్చారు. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత వచ్చారు. సో నైస్. శిఖర చంద్రిక. జనాలకి పాపం తెలియదు, స్వరాభిషేకంలో ఒక ట్రాక్ నడుస్తూ ఉండేది ఎప్పుడు హేమచంద్ర అండ్ మా అమ్మాయి నాతో పాటు వచ్చేది. నేను స్టేజ్ ఎక్కినప్పుడు అంతా పాపం బేబీ సిట్టింగ్ చేసేవాడు. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది పిల్లల్ని ఎలా చూసుకోవాలి అని. సీనియర్స్ దగ్గర నుంచి మొదలెట్టాను. ప్రో ఇప్పుడు డైపర్ చేంజింగ్ కూడా చందు. యు ఆర్ సో లక్కీ. ఒక్క హ్యాండ్ సింగిల్ హ్యాండ్ డైపర్ చేంజ్. ఎన్ని సెంటర్ డైపర్ చేంజ్. ఇవన్నీ నేను మా ఆయనకు నేర్పించలేకపోయానే. హేమచంద్ర, మీరు సింగిల్ హ్యాండ్ డైపర్ చేంజ్ చేయగలనని చెప్పారు కదా. సో వీ వాంట్ టు సీ. సో నౌ యూ హ్యావ్ టు డూ ఇట్ అండ్ యూ హ్యావ్ టు టెల్ ఇట్ టు పీపుల్. ఓకే. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఇవాళ నేను నేర్పించే టాపిక్ ఏంటంటే డైపర్ వేయటం ఎలా. చాలా సింపుల్. ఫస్ట్ డైపర్ తీసుకునే ముందర చేతులు బాగా కడుక్కోండి. కడిగేది ఓన్లీ చేతులే, వేరే ఏం కడగ. నెక్స్ట్ బేబీని ఇలా పడుకోపెట్టండి. బేబీని ఇలా పడుకోపెట్టాం కదండి, బోర్లా పడుకోపెట్టద్దు, పెట్టకూడదు, ఇలా పడుకోపెట్టాలి. ఇలా పడుకోపెట్టినప్పుడు బేబీ కాళ్ళు ఊపటం సహజం కదండి, కాళ్ళతో పాటు చేతులు కూడా ఊపటం ఆరోగ్యకరం అన్నమాట. బేబీ కాళ్ళు ఇలా లేపాలి. లేపి ఇప్పుడు ఫస్ట్ డైపర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. డైపర్ హ్యాస్ 2 sides, ఫ్రంట్ అండ్ బ్యాక్. ప్లాస్టర్ ఇలా ముందరికి తెచ్చి పెట్టడానికి అన్నమాట. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. బ్యాక్ సైడ్ బ్యాక్ పెట్టేసేయండి. బేబీ బ్యాక్ ఇక్కడ పెట్టండి. ఒకవేళ ఆ టైంలో బేబీ ఏడిస్తే బాలానాం రోదనం బలం అన్నారు పెద్దలు. బాలానం రోదనం బలం. ఇప్పుడు పాప నీ చేయి పెట్టమ్మా. ఇది బేబీ బొమ్మ ఇలా పెట్టి పాపాయి బొజ్జ మీదకి ఇలా తీసుకురాలి. బ్యాక్ లో ప్లాస్టర్ ఉంటుందని చెప్పా కదా, ఆ ప్లాస్టర్ తీసి ఇటు, ఈ ప్లాస్టర్ తీసి ఇటు. అలా పెట్టాక ఇంకోటి ఇంపార్టెంట్ స్టేజ్ అమ్మా. ఆగమ్మా పాప, ఊగకు. ఈ సందుల్లోంచి ఇలా ఒకసారి అనాలండి. అది ఎందుకనాలి నాకు తెలీదు, మా వైఫ్ అంటాం చూసానండి, అది నేను నేర్చుకున్నానండి. అదొక చిట్కా. ఎయిర్ వెళ్ళాలి. ఎయిర్ వెళ్ళడానికి మీ చేతులకు గాలి తగులుతుందా అండి? తగులుతుంది. అంతే. నేను ఒకసారి తగులుతుందా? ఇప్పుడు ఒకవేళ గనక షాపింగ్ మాల్ లో ఉన్నారు, చాలా మంది జనం ఉన్నారు, ఏదో చేసింది, స్మెల్ వస్తుంది. చాలా మందికి ఆ స్మెల్ పడకపోవచ్చు, సో ముక్కు మూసుకోవాలండి. జాగ్రత్తగా పైన పెట్టింది పక్కకి, కింద పెట్టింది పక్కకి, ఇలా చేతి అమ్మను. ఆ బ్యాక్ చేతిని చూడద్దు, ఇంకా బ్యాక్ చేయి నీ దగ్గర పెట్టేసుకోమ్మా. ఇలా ప్రెసెంట్ చేసి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం గేమ్ లోకి వెళ్దాం. ఇందులో 4 రౌండ్లు ఉన్నాయి. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ, బొమ్మరిల్లు అండ్ జాక్పాట్. మొత్తం ఆడితే 36 లక్షలు వస్తాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఏంటది? మా పాప ఎవరు పోలిక? మీ పాప పోలిక. అంటే పాప పోలిక కాదు, ఆమె పోలిక. వేరే ఆమంటే నాకు డౌట్ వస్తుంది. మా ఇద్దరిలో ఎవరి పోలిక? యాక్చువల్లీ పిల్లల పోలికలు మనం అప్పుడే మాట్లాడకూడదు కదా, వాళ్ళు మారుతూ ఉంటారు. అదిగో సచ్ అ బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ పిక్చర్ ఇది.
మీకు ఒక బాబు కూడా ఉన్నాడని చెప్పలేదు మాకు. మీరు చెప్పాలి. డెఫినెట్లీ ఇది హేమచంద్ర అని. నీకైతే సూట్ వేసి ఉండరు అందుకని. సర్పరాజ్ కాట్రే. అబ్బా ఎన్ని సంవత్సరాలు చేస్తే కొంచెం పెరిగిందమ్మా. ఐఫిల్ టవర్ ముందు ఈ కన్ను కొట్టడం ఏంటి? మా స్టూడెంట్స్ ఏమంటున్నారో చూద్దాం దీని మీద. పక్కన శ్రావణ భార్గవి ఉన్నాక మళ్ళీ మాకెందుకు సైట్ ఇస్తున్నారు? అసలు నన్ను ఎందుకు చూసారు మీరు? కాదు నువ్వు లేవా? ఫోటో తీసింది నేనే. ఓ కాదు, కెమెరా తీసేవాళ్ళు కదా ఒక కన్ను ముయ్యాలి, కెమెరా చూసేవాళ్ళు ఎందుకు ముయ్యాలి? అంటే తను ఇటు కన్ను మూసింది, నేను అందుకని ఇటు కన్ను మూసా. అక్కడ కూడా సైట్ సీయింగ్ అనమాట. సీమంతం 9th month లో శ్రీమంతం. This was one of the best holidays that we went. ఫస్ట్ టైం తాజ్ మహల్ చూసాడు. ఫస్ట్ టైం తాజ్ మహల్ చూడడం బాగుండిందా లేకపోతే ఫస్ట్ టైం శ్రావణ భార్గవిని చూడడం బాగుండిందా? భార్గవితో వెళ్ళి తాజ్ మహల్ చూడటం బాగుంది. అబ్బా ఈ ₹1,00,000 పెట్టు. ఓకే సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ జీన్స్. ఓకే, మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. పేరెంట్స్ కమాన్ వచ్చేయండి. కమాన్ పిల్లలు వచ్చేయండి. మీరు ప్రతిసారి కరెక్ట్ మ్యాచ్ చేస్తే మీకు 25,000 ఇస్తాము. రాంగ్ మ్యాచ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాలి. అండ్ అలాగే మా ఫౌజియం మా స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ త్రో చేస్తారు, అది నేను అడుగుతాను. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేస్తే LED లో చూపిస్తాం. ABCD ఎవరు? పింక్ షర్ట్. పింక్ షర్ట్ అంటే D. D. ఓకే విల్ స్టార్ట్ విత్ పేరెంట్ D. చైల్డ్ 1. Child 2. Child 3. Child 4. Child 5. Child 6. Child 2. కాదు, ఆయన అంత ఓల్డ్ గా అనిపించట్లేదు. మీ వయసు ఎంత? చెప్పరు 60 అంట. నిన్ననే ఆయన షష్ఠి పూర్తి ఘనంగా జరుపుకున్నారు. మరేం చేద్దాం? 4. Child 4. No, I mean sorry 6. సో ఇప్పుడు చెప్పండి 2, 4, 6. కాదు 3. వాళ్ళ మాటలు వినొద్దు. అవును, మీరు ఫస్ట్ చూడగానే 2 అన్నారు కదా, మరేం చేద్దాం? 3. పేరెంట్ D అండ్ చైల్డ్ 3 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కదా? చూద్దాం. Om Dhira Na 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 Dhira Dhira Na Om Dhira Na
అండి, మీ పేరు? శ్రీధర్ మేడం. శ్రీధర్. కానీ భలే కనిపెట్టారు కదా వీళ్ళిద్దరు. ఫస్ట్ మేము కూడా కనిపెడతారు అనుకున్నాం, ఎందుకంటే తను సార్ వారు కార్ దిగేటప్పుడు మేము ఇద్దరం వెళ్ళాము. అక్కడ వరకు వెళ్ళిపోయావు భయ్యా చూడలే. అయ్యో చూడలేదండి. అది చెప్పింది చందు కాదు నేను. కాదండి, వీళ్ళు ఈ గేమ్ బాగా ఆడతారు, ఎందుకంటే వీళ్ళు ఈ మధ్య ఇదే పనిలో ఉన్నారు. వాళ్ళ పాపను రోజు చూసి ఎవరి పోలిక, కొంచెం మీ అమ్మ పోలిక కనిపిస్తుంది కదా, కాదు మా నాన్న పోలిక కనిపిస్తుంది, ఇదే నడుస్తుంది వీళ్ళకి ఇంట్లో, కాబట్టి వీళ్ళకి ఈజీ అయింది. జీన్స్ ప్రోగ్రామ్ కు వస్తామని అనుకోలేదు మేడం. నేను కూడా అనుకోలేదు యాక్చువల్లీ మీరు వస్తారని. సుమ గారిని చూస్తానని అస్సలు అనుకోలేదు మేడం. నేను కూడా మిమ్మల్ని చూస్తాను అనుకోలే. బాబు పేరేంటి? శివకృష్ణ, నిక్ నేమ్ వచ్చేసి కన్నయ్య. హాయ్ కన్నయ్య. చెప్పు హాయ్ అన్న. ఓకే బాయ్ కన్నయ్య. నెక్స్ట్ ఎవరు, ఏయా బియా సియా? సి. సి. చైల్డ్ 1. Child 2. Child 4. Child 5. Child 6. మమ్మీ అమ్మా మమ్మీయా ఆంటీయా? ఆంటీ అంటే ఆవిడ ఇలా ఇలా. మీరు మా పిల్లల్ని ఇమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి. ఇమోషనల్ కాదండి, కనెక్ట్ అవుతున్నా నేను పిల్లలతో. పోనీ కమోషనల్. వీళ్ళే ఓకే, చైల్డ్ 6 అండ్ పేరెంట్ సి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. పాప తప్పు లేదు, ఆవిడే పాప క్లూ ఇచ్చారు. మమ్మీయా అంటే ఆ అమ్మాయి కాదనింది, తర్వాత ఆంటీయా అంటే ఆవిడ అవునని చెప్పు ఆవిడ తలుపారు. ఆవిడ ఫస్ట్ టైం ఆవిడ లైఫ్ లో ఆవిడ ఆంటీ అనిపించుకుంటున్నారు. పాపకి సందిగ్ధం ఏంటంటే మా వాళ్ళు ఏం చెప్పారంటే అది మమ్మీనా అంటే మీరు కాదనాలి అంతవరకే చెప్పారు. సో మీరేం చేశారు, మమ్మీనా అంటే కాదనేసింది. ఇప్పుడు ఆంటీనా అంటే ఇవి నేను ఆంటీ అనాలా ఏమనాలి డౌట్ పాపకి. మీ వల్ల వీళ్ళకి 25,000 వచ్చింది, ఇచ్చేస్తున్నాను. చాలా కష్టంగా ఉంది, వీళ్ళు ఇలా ఆడేస్తూ ఉంటే మనం ఒక పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఇప్పుడు వీళ్ళకి. ఇప్పుడు సిట్యువేషన్ ఏంటంటే చందు ఏమో నిన్ను దోశ వేయమని అడుగుతున్నారు, నువ్వేమో పిండి లేదని చెప్పాలి, కావాలంటే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తానని చెప్పాలి. ఇదంతా పాట రూపంలో మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఇంటరాక్షన్. నువ్వు టీవీ చూస్తూ కూర్చున్నావు, తన కిచెన్ లో ఉంది, నువ్వు ఇక్కడి నుంచి పాటతో కమ్యూనికేట్ చేస్తున్నావు, తను అక్కడి నుంచి పాటతో కమ్యూనికేట్ చేస్తుంది. దోశ పెళ్ళామా మంచి నెయ్యి వేసి దోశ, బ్రెడ్ ఆమ్లెట్ లో గొప్పతనం తెలుసుకో, అది దోశ పిండిలో లేదని గుర్తించు. పిండి లేదా లేక నీకు బద్ధకమా, పిండి లేదని నువ్వు చెప్పకులే, మొన్నే నేను తెచ్చానులే టడం టడం టడడడడం. ఇస్తాను బ్రెడ్ ఆమ్లెట్ ఈ రోజు, నిన్న తిన్నావు దోశ పిండి అయిపోగొట్టావు.
ఇవాళ్ళ ఇప్పుడెళ్ళి నేను తెచ్చాను, ఇప్పుడై దోశను నెయ్యేసి. అయితే నువ్వు వేసుకో. అలా అంటే ఏమంటావండి? ఇంకా చూసుకో, ఇంకేమంటారు? ఏమంటావండి? మీరు ఎప్పుడైనా జనరల్ ఇలా కూడా నడుస్తూ ఉంటుందా మీకు ఇంట్లో? అసలు పాటలలో నడవదా ఎప్పుడు? శుభ గారు ప్రాక్టికల్ గా ఒకసారి మీరే ఊహించుకోండి, హా. పని మనుషులకు ఎలా ఉంటుంది చెప్పండి. యారా పక్కనే ఉంది కదా, సరిగ్గా అడగచ్చు కదా. కాదు, వాళ్ళు కూడా పాటలు మొదలెట్టాలంట. అబ్బా ఇంకా అయిపోయింది. ఊడ్చిపోతాను ఓ అమ్మా, నీ రూము ఆ రూము హాలు మొత్తం సాఫు చేసి తుడిచి తుడిచి పోతానమ్మా. ఓ అమ్మా తుడిచి తుడిచి పోతాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏ బియా? బి. బి. చైల్డ్ 1. చైల్డ్ 2. చైల్డ్ 4. చైల్డ్ 5. ఫస్ట్ ఆర్ సెకండ్ ఓన్లీ? 1. చైల్డ్ 2. వన్నే. 1. ఫిక్సా? తప్పట్లేదు. ఓకే, సో ఫిక్స్ అయ్యారు. బొమ్మరిల్లు ఫ్యామిలీస్ గా మీరు కూడా వచ్చి జీన్స్ కార్యక్రమంలో కనపడాలి అనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి, 9866944834. చైల్డ్ 1 అండ్ పేరెంట్ బి పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మీ పేరేంటి? మమత అండి. మీరేనా? మమతల తల్లి. అబ్బా, ఎంత కాలం నుంచి వెతుకుతున్నాను నేను ఈవిడ కోసం. ఆమె పేరేమిటి? అనూహ్య. అనూహ్య. నువ్వేం చదువుకుంటున్నావు? 10th క్లాస్. ఓకే, మీరేమైనా అడుగుతారా వీళ్ళని? మమ్మీతో డాన్స్ చేయాలనుకుంటున్నా. పండగ చేసుకోదా? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఇప్పుడు పేరెంట్ ఏ. చైల్డ్ 1 వెళ్ళిపోయింది కదా, 2. రాంగ్ నంబర్ అసలు. చైల్డ్ 4. చైల్డ్ 5. ఫిక్స్. ఒక నిమిషం. 4. 4. ఫోరా 5? 2. 2. ఓకే. అవే కళ్ళు. చైల్డ్ 2 అండ్ పేరెంట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. ఇప్పటి వరకు అన్ని కరెక్ట్ చెప్పారు. ఇది కరెక్టా కాదా చూద్దాం. చెప్పా
అక్కడ కన్ఫర్మ్ అని. ఒకసారి 25,000 ఇవ్వండి. అందులో మీ పాప దగ్గరికి వెళ్ళండి. ఎంతసేపటి నుంచి మా వాళ్ళు మీరు రాంగ్ ఆన్సర్ చెప్పాలి, క్వశ్చన్స్ అడగాలని వెయిట్ చేస్తున్నారు. నేను చెప్పాను. ఇదిగో మా ఫౌజీ రాసిచ్చిన క్వశ్చన్స్ అడుగుతున్నా. ఓకే శ్రావణ భార్గవి, వి స్టార్ట్ విత్ యూ. దిస్ ఇస్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అండ్ మేము అడిగిన రెండిట్లో నుంచి ఏదో ఒక ఆప్షన్ మీరు తప్పనిసరిగా సెలెక్ట్ చేయాల్సింది, అంతకన్నా వేరే ఆప్షన్ మీకు లేదు. మీ అమ్మా నాన్నని బాగా చూసుకుంటారా, అత్త మామల్ని బాగా చూసుకుంటారా? ఎవడరా ఇది రాసింది? వేసింది అమ్మ నాన్నల్ని అత్త మామల్లాగా, అత్త మామల్ని అమ్మ నాన్నల్లా ఇండస్ట్రీలో మీరు హేమచంద్రని తొక్కేస్తున్నారా లేక తను మిమ్మల్ని తొక్కేస్తున్నాడా? ఇద్దరిని ఎవరు తొక్కకుండా కాపాడుకుంటున్నా. హేమచంద్రని శ్రావణ భార్గవి, శ్రావణ భార్గవిని హేమచంద్ర తొక్కటం లేదు. వాళ్ళిద్దరిని ఇంకెవరో తొక్కేస్తున్నారు, తొక్కకుండా కాపాడడానికి ట్రై చేస్తున్నాను అంటున్న శ్రావణ భార్గవి. ఇది మీడియా వర్షన్ అంటున్న శ్రావణ భార్గవి. హేమచంద్రకి మీరు భయపడతారా, మీకు చందు భయపడతాడా? మేమిద్దరం శిఖర చంద్రికకి భయపడుతున్నాం. ఇరువురు ఒకళ్ళకొకళ్ళు అస్సలు భయపడరు, కావాలంటే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కానీ పాపే మా ప్రాణం అంటున్న హేమచంద్ర అండ్ శ్రావణ. ఓకే ఇప్పుడు చందు నీకు నా మాటని తన మాటగా తను చెప్పొచ్చా? వేరే క్వశ్చన్స్ రాశారు నీకోసం, మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, మసాలా క్వశ్చన్స్ ఉన్నాయి నీకు. యా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి వైఫ్ దగ్గర దాచుతారా, చెప్తారా? హలో అమ్మ రావాలా? అమ్మ పాప లేచిందా? నేను చెప్పకుండానే తెలుసుకుంటాను. బ్రేకింగ్ న్యూస్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ విషయం వచ్చేసరికల్లా ఏ విషయం నేను తేల్చి చెప్పలేను అని చెప్తున్న చందు. అంటే ఉందనా లేదనా? మీరు శ్రావణ భార్గవిని కొట్టారా లేకపోతే శ్రావణ భార్గవిని మిమ్మల్ని కొడుతూ ఉంటుందా? ఈ ఆన్సర్ జనాలకే వదిలేస్తాను. శ్రావణ భార్గవి నన్ను కొడుతుంది, కావాలంటే చూడండి అని జీన్స్ షోలో కొట్టి చూపించిన శ్రావణ భార్గవి, వీపు చూపించిన హేమచంద్ర. భార్గవి మీద కోపం వస్తే మందు కొడతారా లేక భార్గవిని కొడతారా? భార్గవి మీద కోపం వస్తే మందా భార్గవిద మందు తాగి ఆ బాటిల్తో నేనే కొట్టుకుంటా. ఫైనలీ మందు తాగుతానని ఒప్పుకున్న హేమచంద్ర. యాంగిల్ పట్టారా? ఒకవేళ అలా జరిగితే అని హైపోథెటికల్ గా చెప్పానండి. ఓకే ఫైన్. ఇష్టమైన సింగర్ ఎవరు, శ్రావణ భార్గవ్య కారుణ్యాన? మా అమ్మ. మేము ఇచ్చిన వాటిలో నుంచి చెప్పాలన్నా. హైపోథెటికల్ క్వశ్చన్. నువ్వు ఇచ్చిన వాటిలో నుంచి చెప్పాలి. శ్రావణ్య. శ్రావణ్య ఎవరది? ఓకే సో మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది, మీకు కూడా అయిపోయింది. మీ దగ్గర ఇప్పుడు ఉండే అమౌంట్ 1,50,000. సూపర్ ఆడారు. ఒక్క లాస్ట్ మ్యాచ్ మాత్రమే రాంగ్ అయ్యింది, లేకపోతే 2 లక్షలు ఉండేవి మీ చేతికి. తగలేదు కదా మళ్ళీ అంతే. మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఓకే సో ఇప్పుడు ఈ రౌండ్ లో ఏంటంటే మేము సెలబ్రిటీ తాలూకు వాళ్ళ బ్రదరో సిస్టరో మదరో ఫాదరో వాళ్ళ పాపలో లేదంటే వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలో చూపిస్తాం. ఇప్పుడు మీరు రాలేదనుకో, ఇంకెవరైనా వచ్చారనుకో, మీ పాప ఫోటో చూపించి ఇది ఎవరి పాప అని అడుగుతాం. అలాగా కరెక్ట్ అయితే 50, రాంగ్ అయితే మీరు మాకు 25 ఇవ్వాలి. అండ్ అలాగే స్టూడెంట్స్ ఇచ్చినటువంటి టాస్క్ ఒకటి చేయాలి. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ప్రముఖ డైరెక్టర్ కూతురు. ఆప్షన్ ఏ గుణశేఖర్ గారు, బి వైవిఎస్ చౌదరి గారు, సి పోసాని కృష్ణమురళి గారు, డి ఆర్జీవి గారు. ఏ గుణశేఖర్ గారు. వాళ్ళ డాక్టర్ అనుకుంటున్నారు మీరు, అవునా కాదా చూద్దాం.
ఆనందం సంతోషం. గుణశేఖర్ గారి అమ్మాయి వాళ్ళ ఆవిడ ఇంకో అమ్మాయి అందరూ ఉన్నారు ఈ ఫ్యామిలీ పిక్ లో. ఆ అమ్మాయి పేరు నీలిమాన్. ఓకే, సో దిస్ ఇస్ ద హ్యాపీ ఫ్యామిలీ. మంచి మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఫ్యామిలీ. ఓకే, సో కరెక్ట్ తీసుకోండి 50,000. మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళు టాస్క్ ఇవ్వాలి కదా, ఇప్పుడు మనం టాస్క్ ఇద్దాం వాళ్ళకి. మనం ర్యాండమ్ గా ఎవరినైనా ఒకళ్ళని పిక్ చేద్దాం. ఓకే, కాళ్ళ గజ్జ కంకాయలమ్మ వేగులు చుక్క వెలగ మొగ్గ మొగ్గ కాదు మోటార్ నీరు నీరు కాదు నిమ్మల బావి బావి కాదు బచ్చల కూర కూర కాదు పనస పండు పండు కాదు పాపాయి కాలు కాలు తీసి కడగా పెట్టు. 2 ఆ వైట్ షర్ట్ ఆ వైట్ షర్ట్ ఇలా అమ్మ. మన ఆడిషన్స్ లో నేను ఇక్కడ యాంకర్ ని, మీరిద్దరు జడ్జెస్. ఓకే ఓకే, మన జీన్స్ సింగింగ్ షో కి స్వాగతం. మన ఫస్ట్ కంటెస్టెంట్ ఆడిషన్ కి వచ్చారు. జడ్జెస్ ని ఇంప్రెస్ చేసుకోవాలి. ఆర్ యు రెడీ? ఓకే, రోజు బాత్రూమ్ లో ప్రాక్టీస్ చేసావా? మరి ఓకే, యూ కెన్ స్టార్ట్ ద సాంగ్. జడ్జెస్ చాలా అన్యోన్యంగా ఉన్నారు. జడ్జెస్ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు నీ పాటతో ఏమవుతుందో చూద్దాం. స్టార్ట్. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా. ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు జడ్జెస్ చాయిస్ రౌండ్. జడ్జెస్ ఒకటి ఇస్తారు పాట, అదే పాడాలి. నేను ఇవ్వనండి, నేను ఎలిమినేట్ చేస్తాను. ఎందుకు? వందనాలమ్మా అమ్మ అని పాడారు, నా గురించి పాడరా? అయ్యా గురించి ఏమైనా పాడు. జడ్జెస్ ని బుట్టలో వేసుకోవాలి. నాన్నకు ప్రేమతో అంటే నేను నీకు నాన్ననా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకో పాట ఇవ్వరా? ఈ పాట పాడడానికి చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది, చాలా ఫేవరెట్ గా ఉంటుంది. సో ఆ పాట ఏంటో నా వైఫ్ చెప్తారు. చూడు పిన్నమ్మా చూడు పిల్లమ్మ. పిల్లమ్మ కాదు రాజా, పిన్నమ్మ. చూడు పిన్నమ్మ పాడు బుల్లాడు. పర్ఫార్మెన్స్ లేదండి, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఎంత దూరం నుంచి వచ్చామండి ఇక్కడ పర్ఫార్మెన్స్ చూడడానికి. సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక్క ఛాన్స్. ఓకే, లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు దీనికి ఇంప్రెస్ చేసి రాజా నువ్వు ఫస్ట్ ప్రైజ్ వస్తుందిరా నీకు. బావలు అనే వర్డ్ తో పాట ఉందన్నమాట, ఆ పాట పాడరా. బావల సయ్యా మరదలు సయ్యా రింగోలా రింగోలా రింగోలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్ నువ్వు తప్పు పాడేవరా. అది రింగోలా ఒంగోలా కాదు, రింబోలా. ఏంటిది అది? అది చూసి పాడు. రింబోలా. అదిరిపోలా. అదిరిపోలా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్న బాబు ఇప్పుడు హీరో అయ్యాడు. ఆప్షన్ ఏ నితిన్, మంచు విష్ణు, సందీప్ కిషన్, నాని, నాని 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 నాని. నాని కాదు నాన్న. నాని కాదు, మరెవరు? నవ్వితే డింపుల్ ఉంటుంది, నాని కాదు. డింపుల్ లేదు, సో నాని కాదు. సిఏ. ఓకే, సో ఇది సందీప్ కిషన్ చిన్నప్పటి ఫోటో అనుకుంటున్నారు. కరెక్టా కాదా చూద్దాం. నీలాల కన్నుళ్ళు కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి నిన్నెవరు పుట్టారు? మరెవరు? నాని. చూద్దాం. పెరుకే మొబిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడంత తోడుగాని గెలవలేడే పిన్ని పులర్చి కూర్చుంటే వీడు పులిహోర తింటా
కొంచెం మారినట్టుంది కానీ బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంది. అండ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉంటారు, ఆ పాట నేను చెప్పినటువంటి నవరసాల్లోని రసాల్లో మీరు మారుస్తూ పాడుతూ ఉండాలి. చేంజ్ అవ్వాలి. నేను ఏ రసం అంటే ఆ రసం, ఏ సాంబార్ అంటే ఆ సాంబార్. సో పాట మొదలెట్టండి. మావా 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 శోకరసం. ఆనందరసం. వాళ్ళు చూపులతో గాలం వేసి లాగి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా. భయంకర రసం మీరు కాదా. సిగ్గు రసం. బెదిరితారు వింత కాదా. ఆనంద రసం. అమ్మా థ్యాంక్స్ అమ్మా, చాలు. కానీ మీరు సింగర్సే కాదు, మీరు మంచి యాక్టర్స్ కూడా. ఇలా 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 మార్చేస్తున్నారు అసలు ఎక్స్ప్రెషన్స్. విక్రమ్ అపరిచితుడు చాలా సార్లు చూసాం. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీని చూద్దాం అయితే. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నది ఒక క్రీడాకారిణి సిస్టర్. ఆ క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ ఏ అశ్విని పొన్నప్ప, మిథాలీ రాజ్, మన ఇండియన్ క్రికెట్ కెప్టెన్ లేడీస్ ఉమెన్ లీగ్ కి పివి సింధు, మొన్న రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ ఇన్ బ్యాడ్మింటన్ సంపాదించిన క్రీడాకారిణి సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్, అనదర్ వన్ వండర్ఫుల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్. నో బి, సారీ. ఓకే, మరి ఫిక్స్ అవుదామా? ఫిక్స్ అవుదాం. ఇది అవునా కాదా చూద్దాము. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం. ఎవరి సిస్టరో చూద్దాము. జస్టిన్ బీబర్ సాంగ్ లాంటి ట్రెండీ లుక్స్ తో, $1,000,000 మిస్టరీల రోజు లిప్స్ తో, జస్ట్ మినిట్ కూడా నన్ను చూపు తిప్పనీయవేంటి బేబీ డాల్, బేబీ డాల్. ఈ రౌండ్ లో లాస్ట్ పిక్చర్ చూద్దాము. సెలబ్రిటీ ఎవరు? ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ మదర్. ఆప్షన్ ఏ రకుల్ ప్రీత్ సింగ్, రీతు వర్మ, అక్ష, కృతి సనన్. ఒక్కసారి వేయండి. ఏ ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? కళ్ళు, పళ్ళు, పళ్ళు. మరి ఫిక్స్ అవుదామా? కళ్ళు, పళ్ళు, పళ్ళు, పళ్ళు ఫిక్స్ అవుదాం. ఓకే, రకుల్ వాళ్ళ మదర్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి, ఉన్న
ఈ ఫోటోలో ఉన్నది అదే కుల్విందర్ సింగ్ రకుల్ వాళ్ళ మదర్. కానీ స్మైల్ చాలా సిమిలర్ గా ఉంది. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. మీ దగ్గర ఇప్పుడు ఉండే అమౌంట్ 2 లక్షలు. మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఓకే, సో ఈ రౌండ్ లో ఒక పెద్ద ఫ్యామిలీ రావాలి, అందులోంచి ఒక ఇద్దరిని అక్కడ నిలబెట్టాలి. మీరు కాస్త రెస్ట్ తీసుకొని ఇలా వచ్చేయండి. ఈ రోజు మన బొమ్మరిల్లు రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి కడప పోరుమామిళ్ళ నుంచి బొమ్మరిల్లు ఫ్యామిలీ వచ్చారు. కలుద్దామా? హాయ్. హాయ్ సుమ గారు, నా పేరు కిషోర్. హాయ్ కిషోర్. ఇది మా మోటపుత్తుల వారి ఫ్యామిలీ. ఓకే. కృష్ణశేషులు కృష్ణమూర్తి గారు, వారి సతీమణి వెంకట సుబ్బమ్మ గారు. నమస్కారం అండి. వారి సంతానం 5 మంది కుమారులు, 2 అమ్మాయిలు. ఓకే. ఇక్కడ శ్రీనివాసులు గారు, సరే అయితే ఇప్పుడు 2 కావాలి కదా మనకి. శ్వేత, ప్రియాంక రండి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి అనేది చెప్తారా లేదా? హేమచంద్ర అండ్ శ్రావణ భార్గవి. చూద్దాము. లెట్స్ ఇన్వైట్ హేమచంద్ర అండ్ శ్రావణ భార్గవి. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి అనేది చెప్పాలి. ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో శ్వేత అండ్ ప్రియాంక. శ్వేతకి ప్రియాంక ఏమవుతుంది, ప్రియాంకకి శ్వేత ఏమవుతుంది? మీరు ఒక్కొక్కసారి నన్ను అవును కాదు అడిగినప్పుడు నేను 10,000 రూపీస్ తీసుకుంటూ ఉంటాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు 5 lakhs ఇచ్చేస్తాను. టోటల్ కరెక్ట్ అయితే అంటే ఏమవుతారు, ఎలా అవుతారు, ఓకే అలా. ఓకే, సో వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు? అక్క చెల్లెళ్ళు. 10,000 ఇవ్వండి, నేను చెప్తా. నేను చెప్పచ్చా ఆన్సర్? మీరు చెప్పినా కూడా దాన్ని ఓకే చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అది వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు అక్క చెల్లెలు అవుతారు. ఎవరు అక్క ఎవరు చెల్లి? ఇప్పుడు 10,000 తీసుకుంటే నేను ఇంకా చెప్పలేదు అవును కాదు. ఓకే ఓకే. రెడ్ సారీ ప్రియాంక, అది శ్వేత బ్లాక్. ఎవరక్క ఎవరు చెల్లి? ఈ అమ్మాయి అక్క. ఈ అమ్మాయి అక్క. ఎవరు? బ్లాక్ డ్రెస్ అక్క. బ్లాక్ డ్రెస్ అక్క అండ్ రెడ్ డ్రెస్ చెల్లి. కాదు, కానీ వాళ్ళు అక్క చెల్లెలు అవుతారు. ఉల్టా. కరెక్ట్ చెప్పాం కదా. అయితే ఇంకో 10,000 ఇవ్వండి. అదేమిటి కరెక్ట్ చెప్పాంగా? మీరు ఆవిడ కదా అక్క అన్నారు. కాదు కాదు, రెడ్ డ్రెస్ అక్క అన్నాం. కాదు, మీరు బ్లాక్ డ్రెస్ అన్నారు. ఏమన్నారు? బ్లాక్ డ్రెస్ అన్నారు కదా. బ్లాక్ అన్నారు. 10,000 సరిగ్గా ఇల్లేదండి. ఇప్పుడు అడగండి. రెడ్ డ్రెస్ అక్క, బ్లాక్ డ్రెస్ చెల్లి. ఇది కరెక్ట్. రైట్, ఇది కరెక్ట్. కాదా? ఇటు కాదా? సూపర్ గేమ్ కదా ఇది. మనం ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పుడు వీళ్ళు అక్క చెల్లెలు అయ్యారు. కరెక్ట్. ప్రియాంక ఏమో అక్క అయ్యింది అండ్ శ్వేత ఏమో చెల్లెలు అయ్యింది. కానీ ఎలా అయ్యారు అని మేము అడుగుతున్నామంటే వాళ్ళు డైరెక్ట్ గా ఒకటే, వాళ్ళ పేరెంట్స్ ఒకళ్ళు కాదు, ఇండైరెక్ట్ గా అయ్యారు. అది మీరు చెప్పాలి. చిన్నాన్న పెదనాన్న పిల్లలు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్పాండ్ ఇట్? వెల్, వాళ్ళ నాన్నగారు అండ్ వీళ్ళ నాన్నగారు వాళ్ళు అన్నదమ్ములు. ఓకే, 10,000. ప్రియాంక వాళ్ళ నాన్నగారు, శ్వేత వాళ్ళ నాన్నగారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అవడంతో వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అయ్యారా? కాదు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. మరి ఎలా అయ్యారు?
వాళ్ళ మమ్మీ వీళ్ళ మమ్మీ కాదు, అప్పుడు వీళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మమ్మీ రిటర్న్స్ మమ్మీ రిటర్న్ ఏదో ఒకసారి పాడు, ఇప్పుడు కరెక్ట్ టైమింగ్ ఇది. అలోనే అహలా అర్ధరాత్రి అంతరాయమా అమ్మంటేనే అటం బాంబా అయ్యో రామా పేలుతుందా పిల్ల జైంటు వీలు ఎద గిర గిర గిరమని రేంజ్ దాటి రెచ్చిపోతోందే టాప్ లేచి టెన్షన్ రయ్యి 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 మని యాక్సిలరేటర్ పైన ఎక్కి కూర్చుందే. మమ్మీ రిటర్న్స్ మమ్మీ రిటర్న్స్ మమ్మీ రిటర్న్స్ ఓ గాడ్ వాట్ టు డు. నాకు ఎందుకో మానస్ పాడుతున్నట్టు కరెక్ట్ గా ఈవిడ మమ్మీ అవ్వబోతున్న టైంలో పాడిన సాంగ్. అవును, అనౌన్స్ కూడా చేశారు. అవును, స్టేజ్ మీద బజ్ చేసుకొని వచ్చి మమ్మీ రిటర్న్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మరి? వాళ్ళ మమ్మీ వీళ్ళ మమ్మీ అక్క చెల్లెళ్ళు. అది ఇవ్వండి. ఇప్పుడు వచ్చారు కదా దారిలో. అది నాన్న నాన్న బ్రదర్సా అని అడిగారు మీరు. ఇప్పుడు అమ్మ అమ్మ సిస్టర్సా అని అడుగుతున్నారు కదా. శ్వేత వాళ్ళ అమ్మగారు ప్రియాంక వాళ్ళ అమ్మగారు అక్క చెల్లెళ్ళు అవ్వడంతో వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అయ్యారా? కాదు. ఇంకెలా అవుతారు? ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇంకొంచెం జనరేషన్ కి వెళ్ళాలి. మీరు జనరేషన్ కి వెళ్ళాలా? వాళ్ళ తాత వీళ్ళ తాత వీళ్ళ నాన్న నాన్న ఆళ్ళ నాన్న 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 నీ నాన్న నీ నాన్న నాన్న నీ నాన్న నీ నాన్నే నాన్న నాన్నే. అలా అయ్యి ఇక్కడ అక్క చెల్లెలు. ఎలా? వాళ్ళ తాత వీళ్ళ తాత ఇద్దరు అన్నదమ్ములు అవ్వడం వల్ల 10,000 చెప్పండి. ఈవిడ వీళ్ళ నాన్న నాన్న వాళ్ళ నాన్న నాన్న బ్రదర్స్ అయ్యారు. అలా వీళ్ళు సిస్టర్స్ అయ్యారా? కాదు. బాగా పెట్టాం ట్విస్ట్. శ్వేత వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ అమ్మ. ఓకే, శ్వేత వాళ్ళ అమ్మమ్మ. అమ్మమ్మ వాళ్ళ బ్రదర్. అమ్మమ్మ వాళ్ళ బ్రదర్. సిస్టర్ ఇందాక అడిగారు మీరు బిగినింగ్ లో. బ్రదర్ అమ్మమ్మ వాళ్ళ బ్రదర్. ఓకే, బ్రదర్ వాళ్ళ బ్రదర్ వరకు కరెక్టా? బ్రదర్ తమ్ముడు. అమ్మ వాళ్ళ తమ్ముడి వరకు వెళ్ళాము. తమ్ముడి కరెక్టా అండి? కూతురా కొడుకు అని అడుగుతున్నాను. కూతురి ఈమె అవుతుంది. కూతురా కొడుకు అవుతుంది ఈమె. కూతురు ఆబ్వియస్లీ. ఇప్పుడు మళ్ళీ అడగండి మొత్తం. శ్వేత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ బ్రదర్స్ కూతురు 10,000. రాంగ్ ఆన్సర్. ఎలా? అది కాదు కాబట్టి. ఆ రిలేషన్ ఏమవుతుంది? మీరేమన్నారు? శ్వేత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ బ్రదర్ వాళ్ళ కూతురు. ఇటువైపు తమ్ముడు వచ్చినప్పుడు ఇటువైపు అమ్మమ్మ వచ్చినప్పుడు లేడీ అండ్ బాయ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతారు? మధ్యలో రిలేషన్షిప్. వాళ్ళు దే విల్ బికమ్ వదినా మరదళ్ళు. అమ్మ వాళ్ళ తాత. అమ్మ వాళ్ళ తాత. వావ్. అమ్మ వాళ్ళ నాన్న. అమ్మ వాళ్ళ నాన్నగారి బ్రదర్స్ కొడుకు వైఫ్. మీకేమైనా అర్థమైతే? నాకు అర్థమైంది, నేను కరెక్ట్ గానే ఉన్నా క్లారిటీతో. కరెక్ట్ గా చెప్పాను నేను. ఇదిగో మీరు ఇలాగే గనక ఉంటే మీ పాపకి 2 ఏళ్ళు వచ్చేస్తే మీరు వెళ్ళే లోపు. సరే, మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. శ్వేత వాళ్ళ అమ్మ వరకు కరెక్ట్ చెప్పారు. ఆ పైననే మీరు జెండర్ చేంజ్ చేయాలి. శ్వేత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు. ఓకేనా? వాళ్ళ నాన్నగారికి ఇటువైపు వస్తే ఎవరున్నారు? అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ ఎవరు? అక్క. ఓకే, శ్వేత వాళ్ళ అమ్మగారి నాన్నగారి అంటే తాతగారు అక్క వాళ్ళ అక్కకి మనవరాలు. ఎలా మనవరాలైంది? కొడుకు కూతురా కూతురా? కూతురు. ఓకే, సో శ్వేత వాళ్ళ అమ్మగారి నాన్నగారి అక్కగారి కూతురా. 10,000 ఇవ్వండి. కరెక్టే. శ్వేత వాళ్ళ అమ్మగారి నాన్నగారి అక్కగారి కూతురా. కాదు. కానీ మీరు ఆల్మోస్ట్ కరెక్ట్ గా చెప్పారు.
శ్వేత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారి చెల్లి. చెప్పండి. చెల్లి. శ్వేత వాళ్ళ అమ్మగారి నాన్నగారి చెల్లెలి కూతురా. శ్వేత వాళ్ళ అమ్మగారి నాన్నగారి చెల్లెలి కూతురా. అవును. కాదు. అపో లాస్ట్ కొడుకు పెట్టుకోండి పోనీ. మళ్ళీ చెప్పండి బిగినింగ్ నుంచి. శ్వేత వాళ్ళ అమ్మగారి నాన్నగారి చెల్లెలి కొడుకు కూతురు. శ్వేత వాళ్ళ అమ్మగారి నాన్నగారి చెల్లెలి గారి కొడుకు కూతురు. రైట్ ఆన్సర్. నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఓరమాస లెక్కలో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. శ్వేత వాళ్ళ అమ్మగారి నాన్నగారి చెల్లెలు అండ్ ఆవిడ కొడుకు ఆయన కూతురు ఈవిడ, అలా వీళ్ళు అక్క చెల్లెళ్ళు అయ్యారు. అమ్మా తీసుకోండి 5 లక్షలు. ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఎవరు అడుగుతారు? శ్రవణ్ భార్గవి గారితో మ్యారేజ్ కాకముందు మీకు ఎన్ని పెళ్లి చూపులు వచ్చాయి, అందులో ఎంతమంది నచ్చారు, వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేశారు? ఎలా ఉందంటే ఎన్ని పెళ్లి చూపులు వచ్చాయి, మీ తల్లో ఎన్ని పెయిన్లు వచ్చాయి అట్లా అడిగాడు. నాకు పెళ్లి చూపులు ఎప్పుడు జరగలేదండి. మా ఇంట్లో పెళ్లి చేయాలని కూడా ఇంకెవరు అనుకోలేదు. నేనే లవ్ చేశానని చెప్పారు, వాళ్ళు పెళ్లి చేస్తారు. అబ్బాయికి ఇంకా పెళ్లి వయసు రాలేదని వాళ్ళ ఫీలింగ్ ఇంట్లో. సేమ్ క్వశ్చన్ మీకు కూడా. సేమ్ ఆన్సర్ నేను కూడా. మీరు ఒక ఫ్లైట్ లో వెళ్తున్నారు, మీరు శ్రావణ్ భార్గవి గారు కారుణ్య గారు. ఫ్లైట్ కూలిపోతుంది, అందులో ఒక పారాషూట్ మాత్రమే ఉంటుంది, అది మీరు వేసుకున్నారు. మీరు శ్రావణ్ భార్గవి గారిని సేవ్ చేస్తారా, కారుణ్య గారిని సేవ్ చేస్తారా? నేను చెప్పనా, తిన్నాను సేవ్ చేస్తాడు, నేను కారుణ్యం సేవ్ చేస్తా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే పారాషూట్ లో ఒక్కళ్ళే ఎగరగలరు. కాదు, అది తలకి రాసుకునే పారాషూట్ అని. మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా, సో పెళ్లి కాక ముందర మీరు శ్రావణ్ భార్గవి గారిని పడేయడానికి ఎలాంటి ట్రిక్స్ ప్లే చేశారు? ఎప్పుడు పడేయలేదు, నాకేం డబ్బులు తాకలేదు. మరి అది లవ్ మ్యారేజ్ అవ్వదు కదా? లవ్ మ్యారేజ్ అవదా? తన్ని పడేయడానికి ఏవో ట్రిక్స్ ప్లే చేస్తారు కదా. అంటే ఇద్దరు ఒకటేసారి పడిపోయి ఉండొచ్చు కదా. అట్లా ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అంటే ఇక్కడ కుదిరింది. నా లవ్ స్టోరీ నువ్వు రాసేస్తావు భయ్యా. తెలుసుకోవడానికి అండి, అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, మిమ్మల్ని ఫాలో అవ్వాలి కదా. వాళ్ళకుండే క్వశ్చన్లు వాళ్ళకున్నాయి, మీ క్వశ్చన్ వాళ్ళ మీద ఎందుకు రుద్దుతున్నారు? హేమచంద్ర గారు మీరన్న బొమ్మాలి సాంగ్ పాడరా? మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తావా, నసాలం అంటే తేలా మీఠా ముద్దే ఇస్తావా, రావద్దన్న రయ్యా రయ్యా వస్తావా, ఓ పోరా బొమ్మన్నగా వచ్చిందారే పోతావా. బొమ్మళి బొమ్మళి నిన్నొదలా వదలా వదలా బొమ్మళి పెళ్ళంటూ అవ్వాలి, ఆ పైనే నీకు నాకు చుమ్మాలి. యాడుంది తాళి, ఐ వాంట్ మేక్ యు ఆలే, గివ్ మీ మై తాళి, మై లైఫ్ ఇస్ ఖాళీ ఖాళీ. సో అలా ఈ రౌండ్ సంపూర్ణమైనది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ. మీరు కూడా అటు వస్తే మేము అందరం ఒక సెల్ఫీ దిగుతాం మీతో. రండి. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తావా, నసాలం అంటే తేలా మీఠా ముద్దే ఇస్తావా, మన ఆఖరి రౌండ్ జాక్పాట్ రౌండ్. ఓకే, ఒకవైపు ఏమో పేరెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఇంకోవైపు కర్టెన్ ఉంటుంది. ఆ కర్టెన్ అప్ వెళ్ళిన తర్వాత మీరు ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి నించోబెట్టాలి. 5గురిని నించోబెట్టి బజర్ నొక్కితే నేను ఎన్ని కరెక్ట్ గా పెట్టారో చెప్తాను, ఏవి కరెక్ట్ గా పెట్టారో చెప్పను, అది మీరే డిసైడ్ చేసుకుని ఆడాలి. ఓకే, ఇలా చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 120 seconds, 90 seconds and 60 seconds. 120 seconds కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ అమౌంట్ ఇప్పటి వరకు మీరు గెలుచుకున్నది 6,10,000, అది డబుల్ అవుతుంది. మీరు 12,20,000 తో ఇంటికి వెళ్ళొచ్చు. 90 seconds అయితే మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. మీరు 18,30,000 సొంతం చేసుకోవచ్చు.
60 seconds అయితే మీ అమౌంట్ 4 times పెరుగుతుంది. 24,40,000తో మీరు ఇంటికి వెళ్ళొచ్చు. సో ఒకళ్ళు ఇక్కడి నుంచి తీసుకొచ్చి నిలబెట్టాలి, ఇంకొకళ్ళు ఇక్కడి నుంచి 1 లో పెట్టు 4 లో పెట్టు అని చెప్పాలి. సో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు? Hey, 60 is too less, yeah, for you all to even. Daring and dashing, do or die. Okay, timer selected 60 seconds. Parents వచ్చేయండి. Curtain down. పిల్లలు వచ్చేయండి. వీళ్ళని ఎవరమ్మా పిల్లలు అన్నది? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు మీరు పిల్లలని మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్లి పెట్టొచ్చు అని. వాళ్ళకి తెలియదు మీరు ఇంత ఎదిగిన పిల్లలని. సో దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. ఓకే, చాలా చూద్దాం. చందు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకే, రెడీ? సో మీరు 60 seconds సెలెక్ట్ చేసుకున్నారు. అమౌంట్ ఒకవేళ గెలిస్తే 24,40,000, లేకపోతే ఏమీ లేదు. నేను కర్టన్ అప్ అన్న తర్వాత యువర్ టైమర్ స్టార్ట్స్ నౌ అంటాను, అప్పుడు యూ కెన్ స్టార్ట్ డ్రాగింగ్ దెమ్. ఓకే, కర్టన్ అప్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తొందరగా 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 ఈయన మధ్యలో. ఫాస్ట్ ఫాస్ట్ చందు, ఏం వినద్దు అసలు. ఈయన ఇక్కడ నంబర్ చెప్పరా? ఇక్కడ సారీ 4. తొందరగా తొందరగా చందు, బజర్ నొక్కే టైం ఉండదు లేకపోతే. బజర్ బజర్. రెండు కరెక్ట్ పెట్టారు. తొందరగా మార్చండి మార్చండి. ఒక స్వాప్ చేసి బజర్ నొక్కండి. బజర్ నొక్కండి ఇప్పుడు. ఒకటే కరెక్ట్. ఒకటే కరెక్ట్ అయితే మార్చి మళ్ళీ ఉల్టా మార్చేసి. రెండు కరెక్ట్. ఓకే, ఈయన నట్టు ఆయన ఈయన నట్టు. బజర్ లేదు ఇంకా, మీరు మార్చుకోవచ్చు. మీకు 10 seconds టైం ఉంది. కరెక్ట్ అనిపిస్తే వదిలేయచ్చు. నంబర్ చెప్పరా? ఒక్క నిమిషం ఆగు. జాక్ పాట్ కొట్టాను అనుకుంటున్నారా? నాట్ రియలీ. చూద్దాం. మ్యాచ్ 5. ఫోర్ 3 2 ఫస్ట్ పెట్టినప్పుడు 2 కరెక్ట్ మ్యాచెస్ పెట్టారు, తర్వాత మాత్రం ఒకటే కరెక్ట్ మ్యాచ్ అయింది. మీరు ఇంకొక మ్యాచ్ ఏది కరెక్ట్ పెట్టారంటే మీరు ఈ మ్యాచ్ ఒకటి కరెక్ట్ పెట్టారు. మీరు మళ్ళీ వచ్చి మీ ప్లేస్ లో నిలబడండి. ఇలా పెట్టారనమాట. సో దిస్ మ్యాచ్ వాస్ కరెక్ట్ అండ్ దిస్ మ్యాచ్ వాస్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు మిగిలిందంతా అతలా కుతలమే. నించోండి మీ ప్లేసెస్ కి వచ్చి. ఇది కరెక్ట్ మ్యాచ్. మీరు తీసుకున్న టైమర్ చాలా తక్కువ. 60 seconds లో పెట్టడం అంటే ఇంపాసిబుల్. ఎవరో ఒకళ్ళకి అయినట్టుంది అలాగా. అవునా? వర్షన్ 1.0 లో. ఇక్కడ మాత్రం అవ్వలేదు. ఏమైనా అడుగుతారా? శ్రావణ భారవి గారు, మీ బేబీకి ఒక సాంగ్ డెడికేట్ చేస్తారా ప్లీజ్? ఆయన కాదు, నువ్వే. నేను ఆయన చేస్తా అంటున్నారేమో, ప్లీజ్ అన్నా. కాదు, ఇది కొత్త ప్రోగ్రామ్ అన్నమాట. మనమే ఫోన్ చేసి మనకే ఒక సాంగ్ డెడికేట్ చేసుకోవడం. ఎవరో మనకు డెడికేట్ చేయడం కాదు. ఇవాళ ఈ పాట కోరుతున్నది నేనే, నాకే ఈ పాట. గారు, మీరు పాడిన పాటలు కాకుండా వేరే వాళ్ళ సింగర్స్ పాడిన పాటలు మీకు నచ్చినవి ఒక సాంగ్. దినకర్ పాడిన పాట ఒకటి చాలా, అంటే సడన్ ఇప్పుడు అడిగితే నాకు గుర్తొచ్చిన పాట దినకర్ది. నిన్నలాలేదే మొన్నలాలేదే ఈ రోజులా ఎందుకే నువ్విలా నాలో నీలమైనేనా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. బాయ్ బాయ్. మొన్నలాలేదే ఈ రోజులా ఎందుకే
ఒకళ్ళు జాక్ పాట్ పడతారేమో అని మేము అనుకున్నాం, కానీ ఇవాళ కూడా అది జరగలేదు. మేము చింతిస్తున్నాము. నేను యాక్చువల్లీ జాక్ పాట్ కొట్టానండి. ఇది ఇప్పుడు ఈ డబ్బులు నేను సంపాదించి తన షాపింగ్కి వెళ్తాను, నాకు పెట్రోల్ ఖర్చు ఎక్స్ట్రా. మీరు ఒకళ్ళకొకళ్ళు జాక్ పాట్ కొట్టారులేండి. మీకు శ్రావణ భార్గవికి చందు దొరకడం జాక్ పాట్, మీ ఇద్దరికి శిశిర చంద్రిక దొరకడం పెద్ద జాక్ పాట్. సో ఇంతకన్నా జాక్ పాట్ ఏం కావాలి కదా. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ జీన్స్. వి ఎంజాయ్డ్ హ్యావింగ్ యూ ఆల్ ఆన్ ద షో. మళ్ళీ మేము నెక్స్ట్ వీక్ ఇంకో ఇద్దరు సెలబ్రిటీస్ తో కలుద్దాం, ఓన్లీ ఆన్ జీన్స్ వర్షన్ 2.0, కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. గుడ్ నైట్.